నమస్తే అండి, మీ పేరు? రాంబాబు. ఏం చేస్తుంటారు సార్? మేము ప్రస్తుతం భూమి అంతా గవర్నమెంట్కి ఇచ్చాము. ఓకే అండి, ఎక్కడ సార్ మీది? తుళ్ళూరు నియోజకవర్గం, అమరావతి ప్రాంతం. అమరావతి. మరి ఏంటి సార్, ఈ రోజు కురుస్తున్న వర్షాలకి అమరావతి ప్రాంతం మొత్తం ఒక చెరువుల్లా దర్శనం ఇస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా పరిస్థితి ఏంటండి? అసలు ఈ రైతుగా, అమరావతి ప్రాంత రైతుగా ఏం చేస్తారు? ఇక్కడ మునిగుతుందనేది ఒకటి బోగస్ ప్రచారం. వీళ్ళు ఎప్పటి నుంచో దాదాపుగా చేస్తున్న ప్రచారం. శ్మశానం అని కానీ, అడవి అని కానీ ఇట్లా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఉన్నంతకాలం నాశనం చేశారు. ఇప్పుడే వర్కులు మొదలైనవి. అసలు ఎంత వర్షం కురిసినా ఇక్కడ అసలు నీరు అనేది అవపడదు. ఎందుకంటే కొండవీటి వాగుకి మిషన్ బిగిచ్చేసేసి నదిలోకి డంప్ చేస్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో వాటర్ అనేది అవపడదు. ఇవన్నీ బోగస్ కబుర్లు, బోగస్ మాటలు. అంటే ఒకవైపు అక్కడ క్వాంటమ్ వ్యాలీ కడతాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఒకవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడతారు, క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీని పెంపొందించాలి, చేపలు పట్టుకొచ్చి అక్కడ ఉన్న చెరువుల్లో వేస్తే పెద్ద పెద్ద చేపలు అయ్యి మనకి సంపాదనిస్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు సార్? ఆ కేతిరెడ్డి అనేవాడు స్టిల్స్తో బతికిన వ్యక్తి. ఏది పలానా దగ్గర పోవటం, ముందే స్కెచ్ చేయటం, అక్కడ వాళ్ళందరినీ ఏర్పాటు చేయటం, వీడు పోయి అక్కడ ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం, ఇవన్నీ వాడి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వాడు చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. అసలు ప్రత్యక్షంగా మీడియా మొత్తం ఫోకస్ చేయొచ్చు కదా, మొత్తం తెలిసిపోతుంది కదా, ఏ రోజు డేటా మొత్తం తెలిసిపోద్ది. అలాంటప్పుడు ఎవడో బోగస్ మాటలు వినాల్సిన అవసరం లేదు. అసలు వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే సార్ ఏంటండి, వీళ్ళు గతంలోనూ కూడా 2024 ఎలక్షన్లో ఒకవైపు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఒకవైపు వైసీపీ 3 రాజధానులకు సపోర్ట్గా నిలవాలని చెప్పి ఒకవైపు ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అమరావతి మీద ఈ విధమైన దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు వ్యక్తిగత ద్వేషంతో చంద్రబాబు గారు చేసిన పనులు మనం చేయకూడదనే దుగ్గతో మాట్లాడుతున్న మాటలు. అసలు వాళ్ళకి ఒక వ్యక్తిత్వం, అసలు అంతా దోపిడీగా వాళ్ళు చేసిన మొత్తం దోపిడీ కొంతమంది మీడియాలో క్లియర్గా అవపడుతుంది. దీని గురించి ముందు గురించి అసలు అప్ టు డేటా మొత్తం అసలు మీడియా ముందు పెడుతున్నారు సిట్టు. ఇంకా అసలు వాళ్ళు ఏం మాట్లాడాలో తోచక ఇలాంటి మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకోవడానికి నటిస్తున్నారు. అంతే. అంటే మద్యం కుంభకోణం విషయాన్ని డైవర్షన్ చేయడానికి అమరావతి మీద ఆరోపణలు చేస్తారంటారు. అంతే, డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఇవన్నీ తప్పిపోవటం అన్నట్టుగా ఏదో దుష్ప్రచారం చేయటం, నెత్తినేయటం, మీరు బురద మీద తుడుచుకోండి అని చెప్పడం. అలాంటి వ్యక్తులు, వాళ్ళ గురించి మనం ఆవేశపడాల్సిన పని లేదు. వాళ్ళకి నిత్యం ఇదే పని. వాళ్ళకి ఇంకా డౌన్ అవుతాయి అని తెలియట్లే వాళ్ళకి. ఇప్పుడు ఓట్లు అనేది అసలు మొత్తం క్లీన్గా ఊడ్చేశారు వాళ్ళని. అలాంటప్పుడు అది తెలుసుకోకుండా ఏ తప్పులు జరిగినాయి, మనం ఏం చేయాలనేది తెలియకుండా ఇంకా బోగస్ ప్రచారం చేస్తే ఇంకా అసలు అడ్రస్ లేకుండా పోతుంది పార్టీ. అంటే ఒకవేళ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని కనుక 2029లో గెలిస్తే అమరావతి ప్రాంతాన్ని ఉంచుతారంటారు, ఆయన అమరావతి రాజధాని కొనసాగిస్తాడంటారు? అసలు గెలిస్తేగా ఏ వర్గాల్లో అతని మీద సానుభూతి లేదు. ఏదో కొద్దిమంది అతని మీద ఏది వీరభక్తులు ఉంటారు కదా, ప్రతి పార్టీలో వీరభక్తులు కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నాడు తప్పితే ఏ వర్గంలో కూడా పొట్టు లేదు. అసలు ఏ వర్గం కూడా ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత, ఈ దోపిడీలు కానీ, వాడు చేసే అరాచకాలు కానీ, ఒక మతాల పేరిట, కులాల పేరిట చేసే ఎక్స్పోజింగ్లు కానీ, ఇవన్నీ అందరికీ అర్థమైపోయినాయి. ఇంతకుముందులాగా గుడ్డిగా వేసే వాళ్ళు ఎవరూ లేరు. అసలు మద్యం కుంభకోణం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మద్య కుంభకోణం క్లారిటీగా చేశాడు. ఎందుకంటే స్పిరిట్ కలిపి రకరకాల బ్రాండులతో అమ్మాడు. ప్రముఖ బ్రాండ్లు అనేది లేకుండా చేశాడు. దాన్ని బట్టే అర్థమవుతుంది అసలు అతను స్కెచ్ ఏంది, డ్రామా ఏంది అనేది. అందులోనూ డిజిటల్ పేమెంట్, అసలు ఎక్కడ ప్రతి 10 రూపాయలు కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అలాంటి డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అంటేనే పూర్తిగా అవినీతిమయం అనేది అర్థమవుతుంది. ఇంకా కొత్త ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు వ్యవస్థలకు మేనేజ్ చేయడం తెలుసు, సిట్ని మేనేజ్ చేసి కావాలనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెట్టును కొట్టినప్పుడు కొమ్మలు కొట్టినట్టే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు అది మాట్లాడే హక్కు ఉందండి ఆయనకి. 11 కేసులుండి 13 సంవత్సరాలు అవుతుంది బెయిల్ మీద. అటువంటి వ్యక్తి ఇక వాటి గురించి మాట్లాడితే అసలు చెప్పుకోవడం సిగ్గుచేటు. అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఎవరంటారు ఈ మద్యం కుంభకోణం? అందులో డౌటే ఉంది. అసలు అదే మొత్తం జగన్ కళ్యాణ్ చూపిస్తుంది. అసలు చూపించేదే ఉంది, రూఢీ అయింది గ్యారంటీగా. అది సిట్టాలకు తెలుసు, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కేంద్రం ఏం చేస్తుందో వెయిట్ చేయాలి.